ఏదంటే మరణ ప్రదేశం, మరణ ఛాయ. ఎందుకు బైబిల్లో ఈ వచనం రాయబడింది? ఈ లేఖనములు ఈ వచనం యొక్క భావము ఏమిటి అంటే, మత్తయి సువార్త 24లో ఎవడు మిమ్మును మోసపరచకుండా చూసుకోనుడి, మరియు మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు వినబోదురు. కలవరపడకుండా చూసుకోండి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తాయి అన్నాడు. వేదనలకు ప్రారంభం. ఈరోజు సమాజంలో ఒకరినొకరు తొక్కుకుంటూ వేల కొలది జనులు కూడుకొని ఉన్నారు. అనక మనుషులే ఈరోజు ఏం చేస్తున్నారంటే దుర్మార్గులుగా తయారైపోతున్నారు. సహోదరుల్లో జారుడుగా, లోబిగా, తిట్టుబోతుగా, తాగుబోతుగా ఉంటూ దోచుకొనేస్తూ ఉన్నారు. మనుషులకు మాయ చేసి, వంచన చేసి తప్పు మార్గాల్లోకి మనుషులను లాగేస్తున్నారు. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపన్న ఉపదేశాలకు ఇటు అటు కొట్టుకొని పోతూ అలల చేత ఎగరగొట్టబడేటువంటి వారుగా ఉంటున్నారు. కావున దయచేసి దేవుని వాక్యం మనకి ఏమంటుందంటే, మనుషుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. అలాంటి సమాజంలో ఉన్న మనుషులను గురించి జాగ్రత్త పడండి. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఎందువల్ల అంటే కుటుంబాల్లో కూడా, ఇంట్లో కూడా ఒక మనిషిని ఇంటి వారే శత్రువులు అయిపోతూ ఉన్నారు. ఇంట్లోనే భేదాలు కలుగుతూ ఉన్నాయి. ఖడ్గము పని చేస్తూ ఉన్నది. అసహ్యులై మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఒకరినొకరు ఖర్చుకొని భక్షిస్తూ ఉన్నారు. మనుషులు నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు. గ్రహించేవాళ్ళు లేరు, దేవుణ్ణి వెతికేవాళ్ళు లేరు, మేలు చేసేవారు లేరు, ఒక్కరు కూడా లేరు. అంటే ప్రయోజనకరమైన వారు, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా మనుషులు ఈరోజు జీవించేవారు నాలుకతోనే మోసాలు చేస్తున్నారు. నోటి ద్వారా శపించేది, పగ అనేది వారిలో ఉండాలి. రక్తము చిందించేదానికి మనిషి పాదాలు పరిగెత్తుతూ ఉన్నాయి. నాశనము, కష్టం అనేది వారి మార్గాల్లో ఉన్నాయి. శాంతి మార్గాన్ని వారు ఎరుగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. అంటే పెద్దలో ఉన్నారన్న భయం లేదు. మనుషులు నాలుకతో ఎక్కువ మోసాలు చేయడము, ఇతరులను ఎప్పుడు శపిస్తూ పగబెట్టుకుంటున్నారు. ఒక మనిషి మీద, జనం మీదకి జనం రక్తము చిందించేదాని మనిషి పాదాలు పరిగెత్తుతానాయి. కనుకనే దయచేసి మనుషుల దగ్గర మనం జాగ్రత్త. మనం ఉండే స్థలమే మరణ ప్రదేశం, మరణ ఛాయల్లో కూర్చొని ఉన్నాం కనుక జాగ్రత్త కలిగి మనం నడుచుకోవాలని దేవుని వాక్యము చెబుతుంది.